హాయ్ గాయ్స్, ఎట్ ప్రెజెంట్ రూపే క్రెడిట్ కార్డ్స్ డిమాండ్ అయితే బాగా పెరిగింది. ఎందుకంటే దాని బెనిఫిట్స్ అలా ఉన్నాయి. ప్రీవియస్గా మనం ఎక్కడైనా బయట పేమెంట్ చేయాలంటే క్రెడిట్ కార్డు ద్వారా ఖచ్చితంగా మన దగ్గర ఫిజికల్ కార్డు ఉండాలి. కానీ రూపే క్రెడిట్ కార్డ్స్లో బెనిఫిట్ ఏంటంటే దానికి యూపీఐ పేమెంట్స్ ఎనేబుల్ చేశారు. సో దాన్ని మీరు ఇప్పుడు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే యాప్స్లో లింక్ చేసుకొని డైరెక్ట్గా స్కానింగ్ పే ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ కార్డు అవసరం లేదు. సో మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కార్డు పట్టుకు వెళ్ళట్లేదని భయపడక్కర్లేదు. ఈజీగా మీరు ఫోన్పే నుంచే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు రూపే క్రెడిట్ కార్డు ఉంటే. చాలా మందికి ఇప్పుడు డౌట్ అయితే వస్తుంది, ఇప్పుడు మేము క్రెడిట్ కార్డు అప్లై చేయాలంటే హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉండాలని. అవసరం అయితే లేదు. మీకు అకౌంట్ ఉన్నా లేకపోయినా మీరు డైరెక్ట్గా క్రెడిట్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్లే చాలామంది ఇప్పుడైతే దీనికి అప్లై చేసుకుంటున్నారు. ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్ యాప్స్లో. ఇప్పుడు ఈ రూపే క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. అది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించింది. దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని అయితే పెయిడ్ ఉన్నాయి. మీరు అప్లై చేసినప్పుడు ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి. ముందుగా ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ని స్టార్ట్ చేయాలి. ముందే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మీకు వ్యాలిడేట్ యూజింగ్ అని చెప్పి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అయినా ఇవ్వచ్చు, లేదంటే పాన్ కార్డ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సో రెండిట్లో ఏదైనా పెట్టుకోండి కింద. సో పెట్టిన తర్వాత కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద మీకు వేవ్ ది బెస్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్టెప్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. సో ఇందులో మీకు నేమ్ ఇవ్వండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్. ఇది మనకి సాలరీ జాబ్ చేస్తున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. సో అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకోండి. తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ టైప్లో సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్, హౌస్ వైఫ్, సో మీకు ఏ కేటగిరీ సూటబుల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కొన్నిసార్లు ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి. సో తర్వాత మీరు కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే మీ యొక్క మీ యొక్క వర్క్ ఏంటి, ఏదైతే మీ ప్రొఫెషన్ ఏంటి, అండ్ మీకు డిజిగ్నేషన్, మీరు ఓనరా లేదా ఎంప్లాయా ఏంటి అని అడుగుతారు. అండ్ కింద మీకు వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అదే మీరు సాలరీ జాబ్ చేస్తున్నారని పెట్టుకుంటే కనుక అక్కడ మీకు కంపెనీ నేమ్ ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, అవన్నీ కూడా అడుగుతారు. అవన్నీ ఫిల్ చేయండి. కింద మీకు మీకు అడ్రస్ అయితే ఫిట్ చేయమంటుంది. దాంట్లో మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు, రెండోది వచ్చి గెట్ యువర్ అడ్రస్ ప్రీ ఫిల్డ్ ఫ్రమ్ యువర్ రికార్డ్స్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. సో దాని మీద టిక్ పెట్టుకుంటే మీరు ఏదైతే కూడా డీటెయిల్స్ ఇచ్చారో పాన్ కార్డ్, సో అందులోంచి మీకు ఆటోమేటిక్ అడ్రస్ అనేది దీంట్లోకి ఫిల్ చేసుకుంటుంది. సో అలా ఫిల్ చేసుకున్న తర్వాత కింద మీరు చెక్ బెస్ట్ ఆఫర్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. దీని తర్వాత మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు ఏ క్రెడిట్ కార్డ్స్ అనేవి అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చూపిస్తుంది. సో నాకైతే ఒక 3 కార్డ్స్ అయితే చూపించింది. సో అందులో రూపే క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. సో నాకు చూపించినవి ఫ్రీడమ్ కార్డ్ ఉంది, ఇండియన్ ఆయిల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది, అండ్ టాటా ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. ఈ 3 కార్డ్స్ అనేది చూపించింది. సో మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు కూడా కార్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇందులో మీకు కార్డ్ ఏది చూస్ చేసుకున్న దాని ముందు అక్కడ మీకు కింద కంపేర్ కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అందులో మీకు అన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే బెనిఫిట్స్ ఏంటి, సో మీరు ఏం ఎర్న్ చేసుకుంటారు ఈ కార్డ్స్ తీసుకున్న తర్వాత, రివార్డ్స్ ఎలా ఉంటాయి, వెల్కమ్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ లైఫ్ టైం మెంబర్షిప్ ఫీజు ఎంత, సో ఎవరు ఇయర్లీ అంటే మనకి ఇయర్లీ మన యాన్యువల్ ఫీజు ఎంత, అవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేస్తారు. సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే, సో నేనైతే ఇయర్లీ మెంబర్షిప్ ఫీజు మీద క్లిక్ చేశాను. 3 కార్డ్స్ పైన నేమ్ చూపిస్తున్నాయి, కింద వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, చార్జెస్ మనకి అవన్నీ కూడా చూపిస్తున్నాయి. సో మనకి ఫ్రీడమ్ కార్డుకి అయితే మనకి జాయినింగ్ ఫీజు ఉంది, యాన్యువల్ ఫీజు ఉంది, అండ్ మనకి ఇండియన్ ఆయిల్ కార్డు కూడా జాయినింగ్ ఫీజు ఉంది, యాన్యువల్ ఫీజు ఉంది. కానీ టాటా ప్లస్ న్యూ రూపే క్రెడిట్ కార్డ్కి మాత్రం జాయినింగ్ ఫీజు లేదు, కానీ యాన్యువల్ ఫీజు 499 ఉంది. అది కూడా మనకి సో వేవ్ ఆఫ్ అయిపోతుంది మీరు యూజ్ చేసే అమౌంట్ బట్టి పర్ ఇయర్లోగా. సో ఇలా మీకు కంపేర్ చేసుకోవచ్చు ఏ కార్డ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, దేనికి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా కేటగిరీ బేస్ చేసుకొని. సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పైన బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మళ్ళీ కార్డ్స్ ఆప్షన్లోకి వస్తారు. కింద మీరు ఏ కార్డ్ అయితే చూస్ చేసుకున్నా దానికైతే టిక్ పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే టిక్ పెట్టుకున్నాను. తర్వాత కింద స్క్రోల్ చేసుకోండి. కింద మీకు లాస్ట్లోనే జాయినింగ్ ఫీజ్, రెన్యువల్ ఫీజ్ అవన్నీ ఉంటాయి. సో మనకి ఇక్కడ నాకైతే 499 చూపిస్తుంది. అది కూడా రెన్యువల్ ఫీజే, జాయినింగ్ ఫీజ్ కాదు అది.
కింద మనకి స్పెండ్ 1 lakh ఇన్ ఇయర్ ఫర్ వేవర్ ఆఫ్ ది రెన్యువల్ ఫీజ్ ఓన్లీ. సో మనకి ఏదైతే రెన్యువల్ ఫీజు ఉందో అది వేవ్ ఆఫ్ అవ్వాలంటే 1 lakh స్పెండ్ చేయమంటుంది. ఇలా మీకు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫీజు పోయేలాగా. సో చూసుకోండి అప్లై చేసే ముందు. సో మీకు అవన్నీ ఓకే అనుకుంటే పైన ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ కార్డుకి సంబంధించి చెక్ చేసుకోండి. కింద టిక్ పెట్టుకొని పర్మిషన్ గెట్ దిస్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ విధంగా కార్డ్ చూపిస్తుంది. నేను సెలెక్ట్ చేసుకుంది రూపే కార్డ్. సో మనకి ఇది టాటా న్యూ కార్డులో వేరే మనకి వీసా కార్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ నాకు రూపే కార్డ్ అయితే చూపిస్తుంది. కింద మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్ అయితే ఎంటర్ చేసుకోండి. మినిమం 6 lakhs నుంచి. సో ఇంకా ఎక్కువ ఉండాలి. సో అక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టి. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే ఫిల్ అయిపోయి ఉంటాయి. కింద మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, వీడియో కేవైసీ అండ్ ఆధార్ కేవైసీ. 2 కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం కేవైసీ అడగదు. మీ ఎలిజిబిలిటీ ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. సో లేని వాళ్ళకి కేవైసీ అడుగుతుంది. నాకు వేరే ఆధార్ కేవైసీ అడిగింది. సో దాంట్లో మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా. తర్వాత కింద పర్మిషన్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుంటే వెరిఫై ఈ కేవైసీ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ పేజ్లో మీకు వీడియో కేవైసీ చేయాలి. దానికోసం మీకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే చూపిస్తారు. కింద స్క్రోల్ చేసుకుంటే మీకు ఏమేం కావాలనేది డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది మీకు వీడియో కేవైసీ చేయడం కోసం. సో దాంట్లో మీకు ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి, పెన్ ఉండాలి, వైట్ పేపర్ అని ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ బాగుండాలి. అక్కడ మీకు స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ అయితే వస్తుంది. దానిలో క్లిక్ చేసుకుంటే వీడియో కేవైసీ ఎనేబుల్ అవుతుంది. అది కూడా మనకి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 PM వరకు. ఆ టైంలో మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా వర్కింగ్ డేస్లోనే. ఏమైనా హాలిడేస్ ఉంటే, నేషనల్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు పనిచేయదు వీడియో కేవైసీ అనేది. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి కార్డ్ అనేది. సో నేనైతే టాటా ప్లస్ న్యూ కార్డ్కి అప్లై చేశాను. ఇంకా నేనైతే వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు. సో మీకు అప్లై ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను. నాకు మ్యాక్సిమం రాకపోవచ్చు, ఎందుకంటే అది వాళ్ళు ఇన్కమ్ ప్రూఫ్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మీరు కూడా అప్లై చేసుకోండి. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ వస్తే కనుక బెనిఫిట్స్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని వాటితో పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం, దానికి పేమెంట్ చేసుకోవడం అన్నీ కూడా. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. అట్ ప్రెజెంట్ రూపే క్రెడిట్ కార్డ్స్ డిమాండ్ బాగుంది కాబట్టి మీకు ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, రూపే క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు ఈజీగా పేమెంట్ చేయడానికి బాగుంటుంది. అండ్ అట్ ప్రెజెంట్ వేరే యాప్స్లో మనకి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ కార్డ్ లింక్ చేసుకుని పేమెంట్ చేస్తున్నందుకు ఫస్ట్ టైం వాటిని కూడా యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ మీ క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేస్తారు ఈజీగా. ఫిజికల్ కార్డు ఉంటే అంత తొందరగా యూజ్ చేయలేము మనం, బయటికి పట్టుకెళ్ళకపోవడం కానీ, అందరూ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ. అదే ఇలా డైరెక్ట్గా స్కానర్ పై అయితే డైరెక్ట్గా ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ పెరుగుతుంది. దానివల్ల మీరు రీపేమెంట్ చేయడం, సిబిల్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవరాల్గా వీడియో అవుతుంది. మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పంపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.